హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ మ్యాథ్స్ గణితము చూస్తూ ఉన్నాము. అధ్యాయము 1. ఇక్కడ బొమ్మను గమనించండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ యొక్క చెట్టులో ఎన్ని కాకులు ఉన్నాయో గమనించండి. 1 2 3 4 5 6 7 కాకులు ఉన్నాయన్నమాట. తర్వాత కోతులు చూడండి, మెట్ల పైన ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, వరుసగా కూర్చొని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9, దాదాపు 9 కోతులు కూర్చొని ఉన్నాయి. ఇక్కడ చూడండి, పూల కుండీలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సీతాకోచిలుకలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. తర్వాత ఒక టెడ్డీ బేర్ ఉంది, ఒకటే ఉంది. తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆడపిల్ల, తర్వాత మగపిల్లలు 2 ఉన్నారు. తర్వాత మనకు బంతులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ స్క్వేర్ బొమ్మలు ఉన్నాయి చూడండి. వచ్చేసి ఇక్కడ ఏబిసిడీలు రాసి కొన్ని చతురస్రపు ఆకారంలో ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. తర్వాత యాపిల్ పండ్లు 2 ఉన్నాయి. ఇక్కడ క్యారమ్ బోర్డ్ కాయిన్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ఈ విధంగా వచ్చేసి రకరకాలుగా ఇక్కడ మనం వచ్చేసి వాటిలో కథలు చెప్పండి, పిల్లలతో చిత్రాన్ని పరిశీలింపజేయండి, మాట్లాడించండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఆధారంగా మనము అంకెలు అనేటువంటిది మనం తెలుసుకున్నాము. అంకెల గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాము. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాము. చిత్రంలో నీవు ఏం గమనించావు? చిత్రంలో సీతాకోక చిలుకలు, పూల కుండీలు, టెడ్డీ బేరు, బాలు, చెట్టు, పక్షులు మరియు 3 పిల్లలు ఉన్నారనమాట. తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా ఏమేమి ఉన్నాయి? కోతులు కూడా ఉన్నాయన్నమాట. సో కోతులు కూడా ఉన్నాయి. సో పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు సీతాకోక చిలుకలను, కోతులను మరియు పక్షులను చూస్తూ ఉన్నారనమాట. టెడ్డీ బేరు చూసావా? అవును, టెడ్డీ బేర్ని చూశాను. తర్వాత వచ్చేసి సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయి? సీతాకోక చిలుకలు 4 ఉన్నాయి. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? అబ్బాయిలు 2 ఉన్నారు. జంతువులు ఎన్ని ఉన్నాయి? బంతులు ఎన్ని ఉన్నాయి? బంతులు వచ్చేసి 6 ఉన్నాయి. పక్షులు ఎన్ని ఉన్నాయి? పక్షులు 7 ఉన్నాయి. పూలు కన్నా ఆకులు ఎక్కువ. పూల కన్నా ఆకులు ఎక్కువగానే ఉన్నాయి. పూల కుండీలు ఎన్ని ఉన్నాయి? పూల కుండీలు 3 ఉన్నాయి. కోతులు ఎక్కడున్నాయి? కోతులు మెట్ల పైన ఉన్నాయి. తర్వాత మనము ఇక్కడ ప్రాథమిక పాఠశాలకు వచ్చున్నారు పిల్లలు వచ్చేసి. ఆకాశంలో సూర్యుడు 1 1 1. ఆకాశంలో ఒక సూర్యుడు ఉన్నాడు. మనిషికి చేతులు 2 2 2. మనిషికి చేతులు 2 ఉంటాయి. ఇక్కడ చూడండి, జెండాలో రంగులు వచ్చేసి 3 3 3. ఈ యొక్క బొమ్మను చూసి మనకు చెప్తూ ఉన్నారన్నమాట. జెండాలో వచ్చేసి 3 రంగులు ఉన్నాయి. ఆవుకు కాళ్ళు 4 4 4. చేతికి వేళ్ళు 5 5 5. పాచికకు తలలు 6 6 6 6. అంటే పాచికలు వచ్చేసి ఆడుతాం కదా, సో దాయాలన్నమాట. సో అవి వారానికి రోజులు 7 7 7. ఆక్టోబస్ కాళ్ళు వచ్చేసి 8 8 8. ఆక్టోబస్కి కాళ్ళు వచ్చేసి 8 ఉంటాయన్నమాట. అదొక నీటి జంతువు. తర్వాత వచ్చేసి రత్నాలు 9 9. రత్నాలు 9 9 9 అంటూ ఇక్కడ ఆ పాటని పాడుతూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ 1 నుండి 1కి వస్తువుల సంఖ్య ఆధారంగా జతపరచండి. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి బూరలు అంటే బెలూన్లు ఎన్ని ఉన్నాయో చూడండి. 1కి జత చేయండి. 2 ఎక్కడ ఉందో చూడండి. 3. సో ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ మనము ఈ యొక్క జత అనేటువంటి చేయాలి. సో ఈ విధంగా వచ్చేసి జత చేయండి. సో ఇవన్నమాట. 1 2 3 4 5 5 ఎక్కడున్నాయో వాటిని కౌంట్ చేసి మీరు వచ్చేసి ఆ యొక్క బిందువులకి కౌంట్ చేసి మీరు లెక్క కట్టండి. మనము ఈ యొక్క పాఠంలో 1 గురించి తెలుసుకోబోతున్నాము. క్రింది చిత్రాన్ని పరిశీలించండి, ప్రతిదాన్ని లెక్కించండి, ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇక్కడ చూడండి, ముందు ఆ యొక్క బొమ్మను చూద్దాము. ఒక సెలయేరు నది కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇల్లు కనిపిస్తుంది. ఒకే ఒక ఇల్లు ఉంది. సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. తర్వాత 2 ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, స్కిప్పింగ్ ఆట ఆడుతున్నారు. తర్వాత వచ్చేసి ఒక 7 మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. ఒక పక్షి పైన ఎగురుతూ ఉంది. తర్వాత ఒక కోతి ఎలాడుతూ ఉంది. తాబేళ్లు 3 ఉన్నాయి. 4 ఉన్నాయి. తర్వాత వచ్చేసి కోడి పిల్లలు 4 ఉన్నాయి. తర్వాత కోళ్ళు 4 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క లెక్కించి మనం వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనము రాద్దాము. ఇక్కడ ఒక పడవ ఉన్నది.
ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు చూద్దాము. పడవ ఎన్నుంది? 1 ఉంది. సూర్యుడు ఎన్నున్నారు? 1. ఇల్లులు ఎన్నున్నాయి? 1. పక్షి ఎన్నుంది? 1. ఒక బూర, ఒక చుక్క, 1 రూపాయి, 1000, 1 అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రతి గడిలో ఉన్న పూసలను లెక్కించండి. ఇక్కడ అంకెను చదవండి. చుక్కలు కలుపుతూ రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి చుక్కలు కలుపుతూ మీరు వచ్చేసి ఆ యొక్క అంకెలను రాయండి. 1. ఇక్కడ ఇచ్చినటువంటి అంకెను ఇక్కడ రాయడం జరిగింది కాపీ రైటింగ్ కింద. అది వచ్చేసి 1 అని రాయండి. ఇక్కడ ఒక చిన్న పైప్ మాదిరిగా ఇచ్చున్నారు. లోపలికి 1 వేస్తే నిబంధన సంఖ్య వేరు చేయండి, సంఖ్యను పొందండి. ఇక్కడ ఒకటి వేసినట్లయితే ఇక్కడ మనకు బయటకు వచ్చేది ఎంత? 1 వస్తుందన్నమాట. ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు. జంతువులకు ఎన్ని తోకలు ఉంటాయి? జంతువులకు ప్రతి ఒక్క జంతువుకు ఒకే ఒక తోక ఉంటుంది. ఈ విధంగా రాయండి. ఎన్ని పడవలు? 1, సూర్యుడు 1, ఇల్లులు 1, పక్షులు 1, తర్వాత వచ్చేసి 1 లోపలికి వేస్తే బయటకు వచ్చేది 1 అనమాట. జంతువులకు ఎన్ని తోకలు ఉంటాయి? 1 అనేటువంటిది రాయండి. ఒక బూర, ఒక బెలూన్ని ఒక బూర అంటారు, దాన్ని బెలూన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఒక చుక్క, 1 రూపాయి, 1000. మనము ఈ యొక్క పాఠంలో వచ్చేసి 1 గురించి మనము తెలుసుకున్నాము. తర్వాత కాపీ రైటింగ్ 3 లైన్ల నోట్బుక్లో వచ్చేసి 1 అని అందంగా రాయండి. 1 అని చెప్పేసి తెలుగులోను, ఇంగ్లీష్ నెంబరు అంకెలు కూడా మీరు రాయండి.